హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. నేను మీకు ఈరోజు ఎక్కువ రోజులు నిల్వ ఉండే టమోటా పచ్చడిని చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా పట్టి చూడండి, సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుంది. ఈ టమాటో పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే సంవత్సరం వరకు కలర్ చేంజ్ అవ్వదు, అలాగే టేస్ట్ కూడా మారదు. టమాటో పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమోటాలు 1 కేజీ. టమోటాలను శుభ్రంగా వాటర్తో కడుక్కుని ఒక క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 కప్పు కారం, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, 5-6 వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలను రేఖలుగా తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పది ఎండుమిరపకాయలు, ఆవాలు 5 టేబుల్ స్పూన్స్, మెంతులు 5 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 5 టేబుల్ స్పూన్స్. టమోటా పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి నువ్వుల నూనె, వేరుశనగ నూనె వాడుకోవచ్చు. 1/2 కేజీ వరకు నువ్వుల నూనె, వేరుశనగ నూనె పడుతుంది. సాల్ట్ రుచికి సరిపడా. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని చింతపండులో గింజలు కానీ ఈనులు కానీ ఉంటే తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఆవాలు, మెంతులు తీసుకుంటున్నాం కదా, అందులో 3 టేబుల్ స్పూన్స్ మెంతులు, ఆవాలు తీసుకుని వేపించుకుని ఇలా పౌడర్లా చేసుకోవాలి. టమోటాలను తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పళ్ళెంలో వేసుకోవాలి. మీరు కనుక నేను ఇక్కడ చెప్పే కొలతలతో పడితే టమోటా పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. టమోటాలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు టమోటా ముక్కలలో వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు, చింతపండు బాగా కలిసిన తర్వాత టమోటా ముక్కలలో ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుని మూత పెట్టి 24 గంటల సేపు ఉంచాలి. నేను ఇక్కడ కేజీ టమోటాలకు కొలతలు చెప్పాను. మీరు కావాలంటే ఎన్ని కేజీల టమోటాలు తీసుకుంటే ఈ కొలతలను ఒకసారి అడ్జస్ట్ చేసుకుని పట్టుకోండి. మర్నాడు ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు వేసి ఉంచుకోవడం వల్ల టమోటా ముక్కలలో ఊట అనేది ఎక్కువగా వస్తుంది. మెత్తగా గ్రైండ్ చేసుకున్న దానిని ఒక పళ్ళెంలో వేసుకుని 2 రోజుల పాటు ఎండలో పెట్టి ఉంచాలి. టమోటో గొజ్జు అంతా బాగా ఎండేంత వరకు ఎండలో ఉంచాలి. టమోటో గొజ్జును ఎండలో పెట్టిన తర్వాత ఫస్ట్ డే ఇలా ఉంటుంది, రెండో రోజుకు కొంచెం గట్టిగా అవుతుంది. రెండో రోజు మొత్తం ఊట అంతా అయిపోయి ఇలా కొంచెం గట్టిగా అయితే తాలింపు పెట్టేసుకోవచ్చు. పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత శనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మెంతులు కొద్దిగా వేగిన తర్వాత
ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేపించుకోవాలి. తాలింపు వేపించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపించుకోవాలి. కరివేపాకు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని వేపించుకోవాలి. వెల్లుల్లిపాయ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపించుకున్న తర్వాత ముందుగా ఎండబెట్టుకున్న టమోటో గుజ్జులో తాలింపును కలుపుకోవాలి. టమోటో గుజ్జులో తాలింపు అంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ని వెచ్చబెట్టుకుని వేసుకోవచ్చు. తాలింపు అంతా టమోటో గుజ్జులో బాగా కలుపుకున్న తర్వాత పసుపు, కారం, అలాగే ముందుగా చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. టమోటో ముక్కల్లోనే సాల్ట్ వేసాం కాబట్టి సరిపోతుంది. ఒకసారి సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.